అందరికీ షలోం. దేవదూతలు అనే పదాన్ని హీబ్రూలో ఏమంటారు? అలాగే దేవదూతలు చేసేటువంటి పనులు ఏమిటి అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవదూతలు అనే హీబ్రూ పదం మలాక్ అని అంటారు. అంటే అర్థం ఏంటంటే సందేశహరుడు, అంటే వార్తాహరుడు. ఎందుకంటే దేవదూతలు వివిధ కార్యాలను నెరవేర్చడానికి ఎలోహిం చేత పంపబడిన సందేశహరులు. ఎందుకంటే దేవదూతలు వివిధ కార్యాలను నెరవేర్చడానికి ఎలోహిం చేత పంపబడిన సందేశహరులు. ప్రతి దేవదూత కొన్ని నిర్దిష్ట పనులను చేయడానికి నిర్ణయింపబడి ఉంటారు. ఉదాహరణకు ఎలోహిం దయను వ్యక్తపరిచే కార్యాలపై పంపబడిన మైకేల్, ఎలోహిం కఠినమైన తీర్పులను అమలు చేసే గాబ్రియల్, మరియు స్వస్థపరచడం బాధ్యతగా ఉన్న రాఫెల్. మరికొంతమంది దేవదూతలు ఒక నిర్దిష్ట పని కోసం నిర్ణయింపబడతారు మరియు ఆ పని పూర్తయిన తరువాత వారి ఉనికి అంతరించిపోతుంది. జోహార్ ప్రకారం మన ప్రార్థన మాటలను మరియు తోరా అధ్యయనాన్ని ఎలోహిం సింహాసనం ముందుకి చేరవేయడం దేవదూతల పనులలో ఒకటి. మరొక రకం దేవదూతలు ఉంటారు. వారు మనుషులు చేసే పనుల ద్వారా సృష్టింపబడతారు. మన రబ్బీల మాటలలో ఎవరైతే ఒక ఆజ్ఞను నెరవేరుస్తారో అతను తన కొరకు ఒక మధ్యవర్తి దేవదూతను పొందుతాడు. ఎవరైతే ఒక పాపాన్ని చేస్తాడో అతను తనపై ఒక నిందారోపణ దేవదూతను పొందుతాడు. ఆజ్ఞను పాటించడంలో, తోరా అధ్యయనములో లేదా ప్రార్థనలో ఒక వ్యక్తి పెట్టే మేధోపరమైన మరియు భావోద్వేగ శక్తి నుండి లేదా దానికి విరుద్ధంగా ఒక పాపాన్ని చేయడంలో ఉపయోగించే శక్తి నుండి వీరు ఏర్పడతారు. మన దైనందిన ప్రార్థనలలో దేవదూతలు ఎలోహిం ముందు పాడే స్తుతి గీతాలు మనం ప్రస్తావిస్తాము. దేవదూతలకు తరగతులు ఉంటాయి. వారు పగలు లేదా రాత్రి నిర్దిష్ట సమయాలలో పాడతారు. వారు పాడే స్తుతి రకం ఆ ప్రత్యేక దేవదూత యొక్క ఆధ్యాత్మిక స్థితిని ప్రతిబింబిస్తుంది. యాకోబు దేవదూతతో పోరాడిన ఆ పోరాటం చివరిలో దేవదూత యాకోబును ఉదయం అయింది కాబట్టి తనను విడిచిపెట్టమని వేడుకున్నాడు. మిద్రాష్ ప్రకారం ఎలోహిం ఎదుట పాడవలసిన వంతు రావడం వలననే దేవదూత అంత తొందరపడ్డాడు. అదేవిధంగా మిద్రాష్ ప్రకారం మోషే 40 రోజులు ఎలోహింతో అధ్యయనం చేస్తున్నప్పుడు దేవదూతల గానం యొక్క మారుతున్న వంతుల ఆధారంగా అది పగటి సమయం అని అతనికి తెలిసింది.